రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ మీటింగ్లో స్థానిక సంస్థలకు పంచాయతీ ఎన్నికలు కావచ్చు మిగతా వాటికి బీసీలకు ముఖ్యంగా 42% రిజర్వేషన్ కల్పించడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గతంలో మనకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పాలనలో కేవలం స్థానిక సంస్థలకు సంబంధించి 22% మాత్రమే రిజర్వేషన్ కల్పించారు. ఆ రోజు మేము చాలా ఉద్యమాల ద్వారా చాలా పోరాటాల ద్వారా మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగినాం. మాకు ఎందుకంటే జనాభా 56% ఉన్నాం కాబట్టి 56% మాకు మా జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్ ఇవ్వండి అని ఎన్నోసార్లు మేము కోరినా కానీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికలకు ముందు కూడా హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత ఏంటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టిండు. కులగణన కాదు అని ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేసినాయి. అయినా వాటిని తట్టుకుంటూ 55% బీసీలో లెక్కలు చెప్పిండు. గతంలో మేము అడిగినాం, పందులకు కుక్కలకు ఆవులకు అన్నిటికీ కూడా లెక్కలు ఉన్నాయి, మరి బీసీలకు ఎందుకు లెక్కలు లేవు అని మేము చాలాసార్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని మేము అడిగినాం. కానీ వాటిని తిరగదోస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత బీసీలకు న్యాయం జరిగే విధంగా వాటి యొక్క లెక్కల కులగణన చేస్తూ 55% బీసీలు ఉన్నారు అనేది లెక్క తేల్చి మరి దేశానికి ఒక తెలంగాణ దిక్సూచిగా నిలబడింది. దాన్ని తెలంగాణ ఆదర్శం తీసుకుని బీజేపీ ప్రభుత్వం మేము కూడా కులగణన చేస్తూ అంటూ బీసీలను అయోమయానికి గురి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి బీసీ సంఘాల తరఫున బీసీలుగా మేము పూర్తిగా 100% మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తుందో అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో అదే జరుగుతుంది. కాబట్టి బీసీలకు తప్పకుండా సామాజికంగా ఆర్థికంగా రాజకీయ పరంగా 42% రిజర్వేషన్లు అనేది మేలు చేస్తాయి. బీసీల అభివృద్ధికి 100% ఇది దోహదపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం.